అలాగే ఇక్కడ యువత చిన్నపిల్లలు ఉన్నారు. రాబోయే తరంలో ఎస్సీ వర్గీకరణ వీళ్ళ పదాలు ఖచ్చితంగా పొందుతారని ఈ సభాముఖంగా నేను తెలియపరుస్తున్నాను. గల కారణం ఎస్సీ వర్గీకరణ మన దగ్గరికి వచ్చింది, త్వరలో తీసుకోబోతున్నాం. దానికి మద్దతుగా మనం అందరం కూడా రేపు జరగబోయే 7వ తారీఖున మనం ఈ లక్ష డబ్బులు వేలాది గొంతులు మనం ఒకసారి హైదరాబాద్ నడుపుతున్నా మనం ఈ దీని గురించి ఒకసారి మన రోడ్డెక్కి మరి మన కృష్ణ గారికి మనం మద్దతు చేసి మనకు ఇంకా వెనకాల ఉండి మనం అండదండలుగా ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం ఇంకా కొన్ని గ్రామాలు కూడా మరి ఇలాంటి మీటింగ్లు వేసి చాలా మంది గ్రామాలు తెలియలేదు, మేమంతా కూడా పనిచేస్తాం, మీరు అంతా చూస్తున్నారు కూడా. అలాగే మీరు ఎలాగెళ్ళాలి, ఏ రకంగా వెళ్ళాలి, బస్సు పెట్టుకోవాలా లేకపోతే ట్రైన్కి వెళ్ళాలనేది ఒక నిర్ణయం మీరు తీసుకుని ఖచ్చితంగా నాకు తెలుసు ఉండి మీకు అక్కడ బస్సులు సరిపోదు అనుకున్నాను నేను. మరి ఈ జనాన్ని చూస్తుంటే ఓ బస్సు పెట్టుకుంటే మీకు సరిపోదు అనుకున్నాను. దయచేసి మీకు అందరూ చెప్పవలసింది ఏంటంటే మీరందరూ ఖచ్చితంగా మన రేపు 7వ తారీఖున వెళ్ళడం కోసం మీరందరూ కృషి చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా నా ఉద్యోగ నమస్కారాలు తెలియపరుచుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. హలో మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, జై మాదిగా, హలో మాదిగా, జై మాదిగా, మాదిగల ఐక్యత, మాదిగల ఐక్యత, జై భీమ్, జై మాదిగా, జై భీమ్. అలాగే